సెప్టెంబర్ మాసం 6వ తేదీ పునీత ఎలియూథేరు గారి పండుగ. పునీత ఎలియూథేరు గారు నిడారంబరతకు, పశ్చాత్తాప హృదయానికి, పరిశుద్ధతకు ప్రతీకగాను, భక్తి విశ్వాసాలు మెండుగా గల గురువుగాను పిలువబడ్డారు. ఒకనాడు వీరు మఠవాసులకు ఉపన్యాసాలివ్వడానికి వెళ్ళగా దుష్టాత్మలచే ప్రతి రాత్రి పీడింపబడుతున్న ఒక అభాగ్య పిల్లాడిని తన దగ్గరికి తీసుకుని రాగా ఆ చిన్నారి బాలుడు ఆ రాత్రి ఎటువంటి కలత లేకుండా హాయిగా నిద్రపోయాడు. దీనికి కారణం దైవసేవకుడి మధ్యలోకి రావడానికి సైతానుకు ధైర్యం చాలకపోవడం. ఇది గమనించిన ఈ పునీతుడు ఉపవాస ప్రార్థన ద్వారా ఆ బాలుణ్ణి స్వేచ్ఛాపూరితుడిని చేసి క్షేమంగా తన తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ఎవరైనా పాప పశ్చాత్తాపం గురించి ఈ పునీతుడిని అడిగితే ఆధ్యాత్మిక, పేదరిక అంతర్గతాలైన కోపం, గర్వం, నేను అనే అహంకార భావాన్ని కట్టివేయాలని ఎన్నో రోజులు కృషి చేసి పాపాన్ని దరిచేరనియక పాప పశ్చాత్తాపం అనే సుగుణాన్ని అలవార్చుకున్నానని బదులిచ్చేవారు. వీరు ఉపవాస ప్రార్థన ద్వారా ఎందరినో స్వస్థపరుస్తూ మఠాలయంలోనే పరమపదించారు. పునీత ఎలియూథేరు గారి